28వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారునితో స్వరూపము కలగవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. సరిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, దయగలిగిన మా తల్లి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీ కృపను మాకు దయచేయమని తండ్రి, నన్ను మీ శిలువ చాటును మార్పు చేసుకొని మీ మాటల ద్వారా నాకు చేయవలసిన వారందరితో కూడా నేనే మాట్లాడి మహిమ పొందమని, మీ వాక్యములు చక్కగా వినగలిగిన కృపను, గ్రహించగలిగిన శక్తిని, మీ వాక్యమును బట్టి మంచి తీర్మానం చేసుకోగలిగినటువంటి కృపను, ఆయన చేసిన తీర్మానం చొప్పున జీవించు ధన్యతను అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ 28వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు ఏమన్నా రాస్తుంది? అక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము అనేటువంటి మాట. కాబట్టి దేవుడిని ప్రేమిస్తున్నటువంటి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనకట మన జీవితంలో మేలు కలుగుటకై దేవుడే సమస్తాన్ని సమకూర్చి ఆయన జరిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. కింద పుట్టినప్పుడు ఏమనుంటుందంటే, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అనేటువంటి మాట. అంటే ఆయన పిల్లలమైన మనకు దేవుడు మేలు చేయడానికి ఆయనే సమస్తమును సమకూర్చి మన జీవితాల్లో తన కార్యాలను జరిగిస్తున్నాడు అన్న మాటను మనం అక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. జాన్ బన్యన్ అనేటువంటి ఒక సేవకుడు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. ఒకానొక రోజున ఆయన్ను కోర్టులోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ జడ్జి అన్నాడు కదా, నీవు ఇకనైనా దేవుడు సువార్తను ప్రకటించడం నేను ఆపేస్తాను, నేను సువార్త ప్రకటించను అని నువ్వు ఒక్క మాట చెబితే నిన్ను విడిచిపెడతానని చెప్పేసి అక్కడ కోర్టులో ఉన్నటువంటి జడ్జి ఆ జాన్ బన్యన్తో చెప్తా ఉంటాడు. అప్పుడు ఆయన అన్నాడు కదా, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కాబట్టి నేను బ్రతుకున్నంత కాలం దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేను అని చెప్పేసి మరి ఆ జడ్జితో ఆ జాన్ బన్యన్ అనేటువంటి సేవకుడు ఆయన చెప్పడము జరిగింది. దాని ఫలితంగా ఆయన్ను తీసుకొని వెళ్ళి దాదాపుగా 12 సంవత్సరాలు ఆయన జైల్లో పడేశారు. ఆ తర్వాత 12 సంవత్సరాల్లో ఎన్నో రోజులు ఆయన విడుదల కోసం ఆయన ప్రార్థన చేశారు. ప్రభువా, మరి దాసుడినైనా నేను జైల్లో ఉంటే నీకేం లాభం కదా, నన్ను ఎలాగైనా సరే ఈ జైల్లో నుంచి నన్ను విడిపించు. ఒకవేళ నన్ను విడిపిస్తే నేను ప్రజల మధ్యలో ఉంటే ఈ రక్షణ సువార్తని వారికి అందిస్తారు కదా. ఎంతోమంది నశించిపోతూ ఉంటే, ఎంతోమంది నశించి నరకానికి వెళుతూ ఉంటే నేను జైల్లో ఉంటా ఉంటున్నాను, నాకు ఎలాగైనా సరే విడుదల ప్రకటించవా అని చెప్పేసి ఎన్నిసార్లు ఆయన ప్రార్థించిన, కన్నీళ్లు గార్చిన ఆయన ప్రార్థనకు జవాబు రాలేదు. ఇక చేసేది లేకుండా మరి ఆయన అదే జైల్లో 12 సంవత్సరాలుగా ఆయన ఉండి
అక్కడ ఆ జైల్లోని యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని ఆ జాన్ బన్యన్ అనేటువంటి ఆ సేవకుడు ఆ పుస్తకాన్ని రాయడానికి దేవుడు అతనికి కృపను చూపించాడు. ఆ తర్వాత 1678లో క్రీస్తు శకం 1678లో ఆ పుస్తకం ప్రింట్ చేయబడింది. ఇప్పుడు ప్రపంచంలో బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడైపోతున్న పుస్తకం ఏంటంటే యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకం. తర్వాత మరొక దైవజనురాలు పెన్నీ క్రాస్బీ అనేటువంటి ఆ దైవజనురాలు మరి ఆమె అందురాలు, ఆమెకు 2 కళ్ళు లేవు. అయినప్పటికీ కూడా ఆమె క్రైస్తవ సమాజం కోసం, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆమె వేద పాటలు రాసినామే. అలాగే పాటలు రాయడం మాత్రమే కాదు కానీ ఎన్నో పాటలు ఆమె పాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆమె రచనల ద్వారా, ఆమె పాటల ద్వారా సార్వత్రిక సంఘం ఎంతగానో క్షేమాభివృద్ధిని నొంది ఆమె సార్వత్రిక సంఘానికి, ప్రపంచానికి తన పాటల ద్వారా దీవెనకరమైన పరిచయం చేసినటువంటి ఆమె. ఒకనొక రోజున మరి అటువంటి ఆమె దగ్గరికి మరి కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆమెను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటున్నారు. మరి చిన్నతనంలోనే నీ కంటి చూపు పోవడానికి కారణమైనటువంటి ఆ డాక్టర్ మీద, మరి అలాగే మరి నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడి మీద నీకు ఎటువంటి కోపము కానీ ద్వేషం కానీ లేదా అని చెప్పేసి అడిగారు. అసలు జరిగిన విషయం ఏంటంటే, చిన్నతనంలో ఆమెకు ఏదో కంటి సమస్య వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు పొరపాటున మరి వేరొక మందును రాయడము జరిగింది. ఆ మందు తీసుకుని ఆ డ్రాప్స్ తీసుకెళ్ళి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డ్రాప్స్ వాడడం ద్వారా ఆ యొక్క కంటి చూపు అనేటువంటి ఆమెకు పోయింది. కాబట్టి ఈ దేవుని మీద కానీ అలాగే ఏ మందునైతే రాయకూడదో, ఏ మందునైతే వాడాలో పొరపాటున వేరే మందులు రాసి నీ కంటి చూపు పోవడానికి కారణమైనటువంటి డాక్టర్ మీద కోపం రాదా అని చెప్పేసి ఇంకొక అడిగినప్పుడు ఆమె ఈ విధంగా అన్నారు కదా, దేవుడు నా జీవితంలో ఏది చేసినా అది నా మేలు కొరకే ఆయన జరిగిస్తాడు. ఒకవేళ నాకు కంటి చూపు ఉంటే నేను ఈ విధంగా దేవుడి సన్నిధానంలో కూర్చొని ఇన్ని వేల పాటలు నేను రాసేదాన్ని కాదేమో, ఇన్ని వేల పాటలు పాడేటువంటి దానిలో కాదేమో. అప్పుడు దేవుడు నా మంచి కొరకే, నా మేలు కొరకే దేవుడు ఆయన ఆ డాక్టరు రాయకుండా మందు రాసేటటువంటి అనుమతిని ఇచ్చాడు. నా తల్లిదండ్రులు కూడా చూసుకోకుండా ఆ మందులు వాడేటువంటి అనుమతి కూడా దేవుడు ఇచ్చాడు. నా కంటి చూపును ఆయన తీసేశాడు. కాబట్టి నేను అందరిలాగా టైం పాస్ చేసే అవకాశము లేదు. కాబట్టి ఆ సమయం అంతా కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ మరి ఆయన కృప ద్వారా ఇన్ని వేల పాటలు రాయగలిగాను, ఇన్ని వేల పాటలను పాడగలిగాను, సంఘానికి నేను దీవెనకరమైన పాటలు నేను ఉండగలిగాను అని చెప్పేసి ఆ పెన్నీ క్రాస్బీ అనేటువంటి ఆ దైవజనురాలు మరి దేవుణ్ణి మహిమపరచినట్లుగా చూస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున అనేక మంది ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరి అందులు వృత్తివారు మరి చదువుకోవడానికి మరి వారు అక్షరాలు చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. ఒకవేళ వారు నేర్చుకోగలుగుతున్నారంటే దానికి కారణము బ్రెయిలీ లిపి అనేటువంటిది. కాబట్టి ఆ బ్రెయిలీ లిపి రాసినటువంటి ఆ వ్యక్తి జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, ఆయన 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ బ్రెయిలీ అనేటువంటి ఆ వ్యక్తి బాలుడుగా ఉన్నప్పుడు 9 సంవత్సరాల వయసులో తన తండ్రి పని చేస్తూ ఉన్నప్పుడు అలా ఆడుకుంటాడు వెళ్ళి తన తండ్రి పని చేసి పనిముట్టుతో ఆయన ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉలి కాస్త ఎగురొచ్చి తన కన్నులో తాకింది. ఆ తర్వాత కన్ను పోయింది. కొన్ని సంవత్సరాలకి మిగతా 2వ కన్ను కూడా ఆయన కోల్పోవలసి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎలాగైనా సరే నాలాంటి అందులు చదువుకోవడానికి ఏదైనా నేను కనిపెట్టాలని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఈరోజున బ్రెయిలీ లిపిని ఆయన కనుగొనడం జరిగింది. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అందులందరూ కూడా వాళ్ళు చదవగలుగుతున్నారు, వారు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. వారిని వారి కుటుంబాలకు లేదా ప్రపంచానికి, దేవుడి సంఘానికి దీవెనకరంగా ఉంటున్నారంటే దానికి కారణం ఈ బ్రెయిలీ అనేటువంటి ఈ చిన్న బాబు ఆ సమయంలో ఆయన కనిపెట్టినటువంటి ఏదైతే బ్రెయిలీ ఉందో అదే దానికి కారణము అయ్యింది. ఆయన కూడా అంటాడు కదా, దేవుడు ఇంత చిన్న వయసులో ఈ కన్ను పోయేటట్టుగా చేశాడు కదా, అందుగా చేశాడు కదా, దేవుడి మీద నీకే కోపము లేదా ఆయన అంటాడు కదా, దేవుడి సంకల్పం చొప్పున పిలువబడిన నాకు మేలు కలుగుతున్నటువంటి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించున్నాడు. ఒకవేళ చిన్న వయసులో నాకు కన్ను చూపు పోకపోతే
నేను ఈ ధైర్యం కనిపెట్టే వాడిని కాదు. ఒకవేళ ఈ లిపిని నేను కనిపెట్టకపోతే ఈ రోజున అందులంతా కూడా వారు పనికిరాని వారుగా, ఎవరికి తీవ్రకరంగా ఆశీర్వాదంగా ఉండేవారు కాదు. కాబట్టి ఈ లిపిని నేను కనిపెట్టాలని, ఈ లిపి ద్వారా ప్రపంచంలో ఉన్న అందులందరికీ కూడా నేను ఆశీర్వాదకరంగా నేను ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఆ కార్యాన్ని జరిగించాలి. పెళ్లి కాపీ కూడా నేను నా కంటి చూసి పోకపోతే నేను అందరి ఆరోగ్యంగా ఒకవేళ నా సమయాన్ని లోకపోతే ఖర్చు చేసేదేమేమో దేవుళ్ళు నేను అందరికీ దూరకరంగా ఉండేదాన్ని కాదేమో. కాబట్టి దేవుడు తన మేలు కొరకు, నా మేలు కొరకే, తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక దేవుడు నా కంటి చూపును తీసేసి ఆయన సన్నిధానంలో ఎక్కువ సమయం గడిపేటట్టుగా ఆయన తీసేసి ఈ రోజున సార్వత్రిక సంఘంలో మరి ఇన్ని పాటలు రాయడానికి, ఇన్ని పాటలు పాడడానికి, ఆ పాటల పరిచయ ద్వారా దేవుడి సంఘము దీవించబడాలన్న దేవుడి కార్యాన్ని నా జీవితంలో జరిగించాలేమో. కాబట్టి దేవుడికి ముందు కాక అని చెప్పేసి ఆమె దేవుడిని ఆరాధించింది. అలాగే జాన్ హననీ గారు కూడా ఈ 12 సంవత్సరాలు దేవుడు నన్ను ఆయన జైల్లో పెట్టాడు కనుకనే నేను ఈ మంచి పుస్తకాన్ని నేను రాయగలిగాను. ఒకవేళ నేను జైల్లో ఉండకపోతే నేను బయట ఉంటే సువార్త ప్రకటించేవాడిని. అని యాత్రికుల ప్రయాణం అనేటువంటి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఇంత దీవెనకరంగా ఆశీర్వాదకరమైనటువంటి పుస్తకాన్ని నేను రాయలేమేమో. అప్పుడు దేవుడు నా మేలు కొరకే, అలాగే తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మన 12 సంవత్సరాలు ఎంత ప్రార్థించిన, ఎంత బలపెట్టినా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా తన ప్రత్యక్షత నాకు ఇచ్చి ఆ జైల్లో ఇంత గొప్ప పుస్తకాన్ని రాయడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన సంకల్పంలో నేనున్నాను, ఆయన ప్రేమలో నేనున్నాను కనుక నా జీవితంలో మేలు కలగడానికి, నా ద్వారా అనేకులకు దేవుడి మేలు కలగడానికి దేవుడు నా జీవితంలో కార్యాన్ని ఆయన సమకూర్చి జరిగించిన దేవుడు కనుక ఆయన మహిమ కలుగుగా అని చెప్పేసి మరి ఆయన కూడా దేవుడిని మహిమపరచాడు. అలాగే మరి ఒకానొక సమయంలో ఒక రాజ్యంలో ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి యొక్క మనసు ఎటువంటిదంటే ఆయన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుని మహిమపరిచేటువంటి లక్షణం. తెస్సలోనిక పత్రికలో ఉన్నది కదా, ప్రతి విషయమునందును ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటువంటి మాట ఉంటుంది కదా మన తెస్సలోనికలో. మరి ఈ మంత్రి కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ మంత్రికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే మరి ఆయన తన జీవితంలో ఏది జరిగినా కూడా మరి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి మనసు, లేదా దేవుడిని మహిమపరిచేటువంటి మనసు ఆయనకు ఉంటుందని. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము మరి 20వ వచనంలో ఉంది కదా, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అనేటువంటి మాట. 15వ వచనం చివరి భాగంలో 16వ వచనం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలా చేయడం యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. కాబట్టి ప్రతి విషయంలో దేవుడికి వందనాలు చెల్లించాలి అనే మాట ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏది జరిగినా కూడా దేవుడికి స్తోత్రం కలుగుగాక అనేటువంటి ఆ మాట ఆయన అనేవాడు. ఒకనొక రోజున మరి రాజు ఆ యుద్ధాభ్యాసం చేసేటప్పుడు పొరపాటున రాజు యొక్క ఒక వేలు కూడా కట్ అయిపోయింది. అది జరగగానే పక్కన మంత్రి చేసి దేవుడికి స్తోత్రం కలుగుగాక హల్లెలూయా అని చెప్పేసి అన్నారు. వెంటనే రాజు కోపం వచ్చేసి నా వేలు తెలిపోతే దేవుడి స్తోత్రం కలుగుగాక హల్లెలూయా అని చెప్పేసి తీసుకెళ్ళి మంత్రి జైల్లో పడేశారు. ఇలా కొంతకాలం అయిపోయిన తర్వాత రాజు ఒకనొక సమయంలో ఆయన అడవిలోనికి ఆయన వేటకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే మరి అడవిలో ఉన్నటువంటి అడవి జాతి ప్రజలు ఆ రాజును అటాక్ చేసేసి ఆయన బంధించి తీసుకొని వెళ్ళిపోయారట. వారు నమ్ముకున్నటువంటి దేవతకు ఈ రాజును బలి ఇవ్వాలని బలి సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇక రాజును బలిచ్చేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన కాలు చేతులు కట్టేసి ఆ బలిపీఠ దగ్గర ఆయన నిల్చోబెట్టినప్పుడు ఆయన కాపులుగా ఉన్నటువంటి వారిలో కొద్దిమంది గమనించిన విషయం ఏంటంటే, అందులో గమనించిన విషయం ఏంటంటే ఆ రాజు యొక్క చేతులు ఆయన చూసినప్పుడు ఒక వేలు కట్ అయిపోవడం ఉండడము చూస్తారు. కాబట్టి అరిజాతి ప్రజల యొక్క ఆచరణ ప్రకారం ఏంటంటే ఏ మనుషులు తక్కువ ఆరోగ్యవంతులు ఏ లోపం లేని వాడు ఉంటేనే వారు దేవుడికి బలిగా వారు అనిపిస్తారు.
అటువంటి వారిని బలిగా అర్పిస్తేనే వారు నమ్ముకున్నది దేవుడు దేవుడు ఆ బలిని అంగీకరించి అనేటువంటి వారి యొక్క నమ్మకం. కాబట్టి ఈ రాజు మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాదు, ఆయన అవయవలోపం ఉంది కనుక బలి అర్పించడానికి యోగ్యుడు కాదనే విషయాన్ని గమనించి వెంటనే ఆ యొక్క అడవి జాతి ప్రజల యొక్క రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజరాజా వీడు యోగ్యుడు కాదు, దేవుడికి బలి అర్పించడానికి యోగ్యత లేదు. ఎందుకు అంటే వారి యొక్క చేతి యొక్క వేలు తెగిపడింది, వారి అవయవలోపం కలిగినటువంటి వాడు, కాబట్టి వీడు బలి అర్పించడానికి పనికి రాదు అని చెప్పే సందర్భం వెంటనే ఆ రాజు యొక్క చేతి కట్టలను పెట్టేసి మొత్తం మీద అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతుంటున్నప్పుడు మరి ఆ మంత్రి చెప్పినటువంటి మాటలు రాజు గారికి గుర్తొచ్చాయి. ఆ రోజున నా చేతి వేలు తెగిపోయినప్పుడు నా దగ్గర ఉన్న మంత్రి దేవుడికి స్తోత్రం కలిగిన అంటాడు. నేను కోపం కొద్దీ నేను ఆయన తీసుకెళ్ళి నేను జైల్లో పడేస్తాను. ఒకవేళ ఏదే కనుక నా చేతికుంటే ఈరోజు నా మెడ మీద తాకడం అనేది అది నా ప్రాణమే ఉండేది కాదు. కాబట్టి దేవుడికి మహిమ కలిగిన దేవుడు నా మేలు కోసమే ఆ రోజు నా చేతిలో తీసేసిందని చెప్పేసి ఆయన కూడా దేవుడికి స్తోత్రం అనేవి మొత్తం తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి మంత్రి దగ్గరికి వచ్చేసి మొత్తం మీద క్షమాపణ లేకుండా మొత్తం బయట తీసుకుని వచ్చిన తర్వాత మీరు మంత్రితో అక్కడ ఉన్నారు కదా, మరి నీకే విధంగా మేలు జరిగింది? దేవుడు నేను ఎన్నో జైలు పడేశాడు కదా, నా కోపానికి గురై జైల్లో పడ్డావు కదా, నీకెట్లా దేవుడు మేలు చేసినట్టు అని చెప్పేసి రాజు మంత్రి అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా, నేను జైల్లో లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోతున్నా ఎప్పుడు తీసుకొని పోయేవాడు. కాబట్టి వాళ్ళు ఇద్దరిని బంధించి తీసుకొని పోయేవాడు. నీ చేతు వేరు లేదు కాబట్టి, నీ అవయవలోపం కలవాడు కాబట్టి నేను విడిచిపెట్టేవాడు. నాలో ఏ లోపము లేదు కాబట్టి నేను అక్కడ బలైపోయాడు. కాబట్టి దేవుడు నాకు మేలు చేశాడు, నాకు మొత్తం జైల్లో వచ్చిన ప్రాణాన్ని దేవుడు కాపాడు. కాబట్టి నీ వేరు కూడా నీ వేరు చేతి వేరు తీసేశాడు. దేవుడు నాకు మేలు చేయడానికి నన్ను నీ కోపాన్ని గురించి జైల్లో పడేశాడు దేవుడు చేశాడు. కాబట్టి దేవుడి మైన కలుగు అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి దేవుడిని స్తుతించారు. కాబట్టి మన జీవితంలో మనం దేవుని సంకల్పంలో, దేవుని ప్రేమలో, దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం కనుక దేవుడు మన జీవితంలో ఏది జరిగించినా కూడా మన మేలు కొరకే ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించుతున్న దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ మధ్యాహ్న కాలంలో మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం. మత్తయి సువార్త మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెకు వ్యభిచారం చేసిన వాడు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయు. నీ దేహమంతా నరకంలో వేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయు. నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అనేటువంటి మాట. కాబట్టి పెన్నీ క్రాస్బీ అనేటువంటి ఆమె ఏమంటదంటే, దేవుడు ఒకవేళ నా కన్నును తీసేయకపోతే, ఒకవేళ నేను చక్కగా ఉంటే, ఒకవేళ ఈ లోకాశలో పడిపోయి నేను నశించిపోయేదాన్ని. ఇప్పుడు దేవుడు నా మేలు కోసమే నా దృష్టిని తీసేశాడు కాబట్టి లోకం అంటే లోకాశ అంటే నాకేమీ తెలియకుండా ఆయన సన్నిధిలో సమయం గడిపే కృపనిచ్చాడు. ఇన్ని వేల పాటలు రాసి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పాత్రలు ఉండేటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించేస్తాడు. అలాగే అనేక పాటల ద్వారా ఆయన రక్షణలోకి నడిపించేటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని దేవుడు తన కృప ద్వారా ఆయన నాకు ఇచ్చాడు. ఈ 2 కళ్ళు ఉంటే పరిచయం చేయలేము కాబట్టి దేవుడు దాన్ని తీసేశాడు. కాబట్టి ఈ విధంగా ఆశీర్వాదకరమైన జీవితం నాకు ఇచ్చాడు అని చెప్పేసి మరి ఆ దేవుడిని మైపడుతుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కొన్నిసార్లు మన మేలు కొరకే మన మేలు కొరకే కొన్నిసార్లు మన నుండి కొన్నింటిని ఆయన దూరము చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు ధనాన్ని దూరం చేయొచ్చు,
కొన్నిసార్లు దేవుడు బంధువులను దూరం చేయొచ్చు, కొన్నిసార్లు దేవుడు మన ఆరోగ్యాన్ని దూరం చేయొచ్చు, కొన్నిసార్లు మనకు అధికారులు ఘనత కూడా దేవుడు దూరము చేయవచ్చు. కానీ దేవుడు ఏది చేసినా కూడా ఆయన మన మంచి కోరేటువంటి దేవుడు. ఆయన మన మేలును ఆశించి ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించుతున్నటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేస్తాం. అలాగే పౌలు భక్తులు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి 24 వచనం చదువుకున్నప్పుడు అక్కడ పౌలు భక్తులు మాట్లాడుతున్నారు కదా. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్య నిలుపునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరం నిలిచి ఉండట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. కాబట్టి అక్కడ పౌలు ఏమంటాడంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన ఒక ఆలోచన ఏంటంటే, ఒకవేళ నేను బ్రతికితే క్రీస్తు కోసం నేను జీవిస్తాను, మనుషుల కోసం నేను జీవిస్తాను. దేవుడు చావును అనుమతిస్తే నేను చనిపోయి ఆయనతో పాటుగా జీవిస్తాను. కాబట్టి దేవుడు ఏదైనా సరే నా మేలు కోసం బ్రతికించినా అది నాకు మేలే. ఒకవేళ ఆయన నన్ను మరణానికి అప్పగించినా కూడా అది కూడా నా జీవితంలో ఒక మేలే అన్నట్టుగా పౌలు భక్తులు మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున అనేక మంది భక్తులు, అనేక మంది గొప్ప గొప్ప సేవకులు వివిధ కారణాలను బట్టి మన రోగగ్రస్తులయ్యో, ప్రమాదాలకు గురయ్యో, లేదా మతోన్మాదుల చేతుల్లో చంపబడి అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వారు ఎత్తుకుంటున్నారు. కాబట్టి మరణం అనేటువంటిది అది దేవునికి మనల్ని మరింతగా దగ్గర చేస్తుంది తప్ప ఏది కూడా ఈ లోకంలో క్రీస్తు ప్రేమ నుంచి అది మనం ఎడబాటు చెప్పేసి అదే రోమపత్రికలో మనం అక్కడ చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయంలోనే ఆ మాటలు మనం అక్కడ చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాటువాడు ఎవడు? సమయైనను, బాధ అయినను, హింస అయినను, కరమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాటున ఇందులో కూర్చు రాయబడినది మనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారు, వాళ్ళకు సిద్ధమైన గొర్రెలమని మేము పెంచబడిన వారు అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, అలాగే దేవదూతలైనను, ప్రధానమైనను, ఉన్నవి అయినను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఈ లోకంలో క్రీస్తు ప్రేమలో నుంచి మనం ఎడబాసేది ఏది కూడా లేదు. మరణం కూడా మనకు క్రీస్తు ప్రేమలో నుంచి అది ఎడబాప లేదు, కానీ క్రీస్తుకు మరింత దగ్గరగా అది మనల్ని చేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున అనేక సందర్భాలలో కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు దేవుడు మనల్ని అనారోగ్య సమస్యలకు అప్పగించవచ్చు. కొన్నిసార్లు దేవుడు మన శ్రమల కొరలో ఆయన మనల్ని చేయవచ్చు. కొన్నిసార్లు దేవుడు ఎప్పుడు ఇబ్బందులు కూడా ఆయన మనల్ని నడిపించవచ్చు. సరే, మన జీవితంలో దేవుడు ఎటువంటి పరిస్థితులు మనం నడిపిస్తున్నా సరే వాటన్నిటిలో కూడా దేవుడి యొక్క ప్రేమ, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ఆలోచన, ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన సంకల్పంలో నేనున్నాను, ఆయన ప్రేమలో నేనున్నాను. దేవుడు ఏది జరిగించినప్పుడు నా జీవితంలో ఆయన నా మేలు కొరికి సమస్తాన్ని సమకూర్చి జరిగించుకున్న దేవుడు అని చెప్పేసి ఆయన ఆరాధించే ప్రజలుగా మన ఉండాలన్నదే మన పట్ల ప్రభు యొక్క చిత్తమై ఉంటుంది. కాబట్టి మధ్య కాలంలో జాన్ బన్నెన్ గారి జీవితంలో మనం చూసినప్పుడు, అలాగే పెన్నీ గాఫీ అనేటువంటి ఆ దైవజనుల గారి జీవితంలో మనం చూసినప్పుడు,
అలాగే బ్రెయిలీని కనిపెట్టినటువంటి ఆ బ్రెయిలీ గారి యొక్క జీవితం మనం చూసినప్పుడు, అలాగే రాజు మంత్రి జీవితంలో జరిగిన సన్నివేశాలు మనం చూసినప్పుడు, వారి జీవితాల్లో దేవుడు వారికి మేలు కలిగించడానికి, వారి ద్వారా అనేకులకు దేవుడు తన మేలు అందించడానికి వాళ్ళ జీవితాల దేవుడు ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించినటువంటి దేవుడు కనుక ఆ దేవుడి మన జీవితాల్లో కూడా దేవుడు మన మేలు కలిగి ఆయన సమస్తాన్ని జరిగించుతున్న విషయాన్ని మనం గమనించి మనం ఏ స్థితిలో ఉన్నామని, ఎటువంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్నామని ఆ స్థితిలో ఆయన మయపరిచేవారుగా, ఆ స్థితిలో ఆయన కనపరిచేవారుగా, ఆ స్థితిలో దేవాలయ కృపలో బలపరిచి మనం నిలువబెట్టలో నడిపించేలా అని చెప్పేసి ప్రార్థించుకున్నట్టుగా మనం ఉండాలన్నది దేవుడి యొక్క ఆశ దేవుడు. కాబట్టి మధ్యాహ్నం కావాల్సిన ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. దేవుని సంకల్పంలో నీ ఏర్పాటు ఉన్నట్టు నా జీవితంలో ఎన్నోసార్లు కొన్ని శ్రమలు కానీ, కొన్ని ఇరుగులు కానీ, కొన్ని ఇబ్బందులు కానీ, అనేక సార్లు అవమానకరమైన పరిస్థితుల్లో, అనేక సార్లు మంచాలపడే పరిస్థితుల్లో, అనేక సార్లు ప్రారంభమైన పరిస్థితుల్లో, అనేక పరిస్థితులు నడిపించబడుతున్నప్పటికీ కూడా ఇవే నీ ప్రేమలో విషయం నన్ను వేరు చేయలేదని, అవన్నీ కూడా నా మేలు వరకే జరిగించుకున్న దేవుడని నిన్ను కనపరిచి ఆ కృపను నాకు దయచేయలేమని చెప్పేసి ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. అందరం లేచి కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం.